రామ్ గోపాల్ వర్మ. ఈ పేరు తెలియని ఇండియన్ సినిమా ప్రేమికుడు ఉండడేమో. మీరు ఆయన్ని ద్వేషించవచ్చు లేదా ప్రేమించవచ్చు. కానీ ఇగ్నోర్ మాత్రం చేయలేరు. ఆర్జీవి సౌండ్ ఇంజనీర్ కృష్ణంరాజు గారి పెద్ద కుమారుడు. వాళ్ళ నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్‌లో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. అందుకే వర్మ తన సినిమాల్లో సౌండ్ డిపార్ట్‌మెంట్ మీద బాగా శ్రద్ధ పెడతారేమో అనిపిస్తుంది. యవ్వనంలో వర్మ బ్రూస్ లీ సినిమాల పట్ల బాగా ఆకర్షితులయ్యారు. కొన్ని రోజులు కరాటే కూడా ప్రాక్టీస్ చేసేవారు. ఆయనకిష్టమైన ఫిలాసఫర్స్ యాన్ రాండ్ అండ్ ఫ్రెడరిక్ నీషే. వాళ్ళ ఫిలాసఫీలని బాగా వంట పట్టించుకున్నారు. సినిమాల్లోకి రాకముందు వర్మ వీడియో లైబ్రరీ నడిపేవారు. ఇండియాలో ఫస్ట్ టైం స్టడీ క్యామ్ యూజ్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల్లో కెమెరా మూమెంట్స్ చాలా ఫ్లూయిడ్గా ఉంటాయి. సింక్ సౌండ్ టెక్నాలజీని వాడి తీసిన మొదటి సినిమా రాత్రి. ఈ మధ్య చాలా సినిమాలు సింక్ సౌండ్ టెక్నాలజీ వాడడం మనం చూసే ఉంటాం. కానీ వర్మ 30 ఏళ్ల క్రితమే దాన్ని వాడారు. 5D కెమెరాతో 5 రోజుల్లోనే సినిమా తీయొచ్చని రామ్ గోపాల్ వర్మ దొంగల ముఠా సినిమాతో ప్రూవ్ చేశారు. తర్వాత చాలా మంది కొత్త డైరెక్టర్లు 5Dతో చాలా తక్కువ బడ్జెట్లో తమ సినిమాలు తీశారు. రాజమౌళి సినిమాలో విలన్ని కొట్టాలనిపించేంత కోపాన్ని క్రియేట్ చేసి తర్వాత దాన్ని డిలే చేస్తూ ఉంటారు. ఈ టెక్నిక్ ఆయన శివ సినిమా నుంచి తీసుకున్నారు. రాజమౌళి చాలా సినిమాలు లైక్ ఛత్రపతి, సై, సింహాద్రి, ఈగ ఇలా ప్రతి సినిమాలోనూ విలన్ మీద కోపం హీరోతో పాటు ఆడియన్స్ కూడా కలిగేలా చేసి దాన్ని డిలే చేస్తూ ఉంటారు. అప్పుడు హీరో విలన్ని కొడితే ఆడియన్సే విలన్ని కొట్టినంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదే రాజమౌళి సక్సెస్ ఫార్ములా. పూరి జగన్నాథ్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ తన గురువు ఆర్జీవి నుంచి తీసుకున్నారనిపిస్తుంది. ఆర్జీవి లాగే పూరి హీరోస్ కూడా ఫియర్లెస్ గా ఉంటారు. కృష్ణవంశీని వర్మ అనే డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు. గారు గంధపు వృక్షం అయితే నేను ఆ చెట్టు కింద ఒక గడ్డి పోచను అని అన్నారు. మన I feel that way. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఒక అడోరేషన్, ఒక అడ్మిరేషన్ because I have seen it from the close quarters. From that man, from Ramu Garu to Ram Gopal Varma, from Shiva to Sarkar. I have seen him. I spent a lot of time. Most important part of my life I have spent with him 24/7 almost. ఆయన పడుకున్న తర్వాత మేము పడుకునే వాళ్ళం, ఆయన లేవడానికి ముందు మేము లేచాడు ఉండేది. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఐ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ సోల్. ఇవాళ ఈ పొల్యూటెడ్ టైంలో జనాలు దున్నపోతులు లాంటి జనాల్ని గుచ్చి లేపడానికి ఎవడో ఒకడు కావాలి. అది ఆ రూపంలో పంపించాడు అనుకుంటా. కానీ ఆయన చాలా మందికి అర్థం కారు అని అంటారు. అర్థం కారు అంటారు. వాళ్ళకి అర్థమైందని అనుకుంటా. పిచ్చోడు అని అంటారు, క్రాక్ అంటారు, సాడిస్ట్ అంటారు. అలా అనేవాళ్ళు ఉన్నారు. అబ్బా ఈయన అర్థం కారురా బాబు మనకి ఎప్పుడు ఉంటారు. అర్థమైపోతే ఇంకా ఆయన గొప్పతనం. అర్థం అవ్వటానికి యువతల వాడికి ఒక ఆయనలోని ఒక లక్షలో 1/1 వంతైన ఆ సోల్ ఉండాలి, ఆ ఇంటెలిజెన్స్ ఉండాలి, ఆ ఆరా ఉండాలి, ఆ స్కిల్ ఉండాలి, ఆ క్యాపబిలిటీ ఉండాలి, ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. అందరికీ అన్నీ అర్థం. ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా ఏం నేర్చుకున్నారు మీరు అంటే ఏం చెప్తారు? సో మెనీ వాట్ ఎవర్ టుడే ఐఎమ్ ప్రొఫెషనల్ ఇస్ బికాస్ ఆఫ్ రే, I would say Shekhar Kapoor, and I would say RGV. I would say Ram Gopal Varma. I have tremendous regard for him. I always say that I owe each and every bit of my success to Mr. Ram Gopal Varma, and there shouldn't be any doubt in my mind. నేను మిలింద్ రామ్ గోపాల్ వర్మకి భయంకరమైన ఫ్యాన్స్. ఎందుకంటే ఇండియాలో ఈ సినిమాకి ముందు మేము గర్వంగా చెప్పుకునే మంచి హారర్ ఫిల్మ్స్ లిస్ట్లో 2 సినిమాలు మాకు నచ్చాయి. హిందీలో బూత్, తర్వాత దెయ్యం. దెయ్యం అంటే చాలా ఇష్టం నాకు మిలింద్కి. అండ్ రామ్ గోపాల్ వర్మతో నేను చాలాసార్లు అన్ని సినిమాల గురించి మాట్లాడుకుంటాం. సో వీ వాంట్ టు థ్యాంక్ హిమ్ బికాస్ వీ కాల్ హిమ్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ హారర్ ఇన్ ఇండియా. సో రామ్ గారు ఎక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నారో ఆయనకు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పుకుంటాం. తేజ, కృష్ణవంశీ, ఈ నివాస్ హిందీ ఫిల్మ్ మేకర్, గుణశేఖర్, అనురాగ్ కశ్యప్, పూరి జగన్నాథ్, శివనాగేశ్వరరావు, మ్యూజిక్ డైరెక్టర్స్ మణి శర్మ, శ్రీ,
శశి ప్రీతం, ఇంకా చాలా మంది టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఇంకా చాలా డిపార్ట్మెంట్‌లో వర్మ ఇంట్రొడ్యూస్ చేశారు. గ్యాంగ్‌స్టర్ జానర్. పొలిటికల్ జానర్. హర్రర్ జానర్‌లో. బయోపిక్స్. డాక్యూ డ్రామాస్. యాంథాలజీ ఫిల్మ్స్. రొమాంటిక్ డ్రామాస్. ఇంటికి వచ్చి బాంబే వెళ్ళాలి, ఫ్లైట్ లేట్ అయిందని నిద్రపోతున్నాను మధ్యాహ్నం. మా సిస్టర్ నిద్ర లేపి బుజ్జి ఫోన్ చేశాడు భీమవరం నుంచి, అర్జెంటుగా మాట్లాడాలి. బుజ్జి అని మా డిస్టెంట్ కజిన్. సో ఆడు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు లేదు అంటే ఎప్పుడు నేను కలవను కూడా, బుజ్జిని చాలా రేరుగా కలుస్తున్నాను. ఆడు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు నిద్ర లేపింది అని ఒక సెకండ్ అనిపించింది నాకు. సరే వెళ్ళి ఫోన్ ఎత్తే అప్పుడు ల్యాండ్లైన్ టైంలో ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది రమ్మను. సరే వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది అనుకుని పక్కన ఎవరైనా ఉన్నారా అన్నాడు. పక్కన ఎవరు అంటే నీకు ఈ పక్కన ఎందుకు అడుగుతున్నా, ఉన్నారు నువ్వు బయటకు వచ్చి ఫోన్ చేయి ఎస్టీడీ బూత్ నుంచి అని చెప్పాడు. సో నేను ఫోన్ పెట్టేసి అక్కడ మా కాలనీ చివర ఉన్న ఫోన్ బూత్కి వెళ్తా ఉంటే నడుస్తూ ఉంటే ఎందుకు నన్ను పక్కన అడిగాడు అని స్లోగా ఐ రియలైజ్ దట్ హీస్ టాకింగ్ అబౌట్ మై ఫాదర్. అంటే మా ఫాదర్ ఊర్లో లేరు కూడా నాకు తెలియదు అప్పుడు, ఎందుకంటే నేను ఆ రోజు పొద్దున్న చెన్నై నుంచి వచ్చాను. సో వెనకాల మా బావగారు వస్తూ ఉంటే మా బావని అడిగాను, ఏంటి నాన్నగారు ఎక్కడ ఉన్నారంటే భీమవరం వెళ్ళారంట. దెన్ ఐ రియలైజ్డ్. నేను ఎస్టీడీ బూత్లో నుంచి ఫోన్ చేస్తే ఏంటి బుజ్జి అంటే, లేదు రాము పోయారు, ఇప్పుడు బాడీ అక్కడికి తీసుకురావాలా, మీరు ఇక్కడికి వస్తారా అడుగుదామని ఫోన్ చేశానని చెప్పాడు. సరే లేదు ఇక్కడికి తీసుకొచ్చే అని చెప్పాను. అంటే నాకు ఐ డి నాట్ ఫీల్ ఎనీథింగ్ అట్ ఆల్. నేను పక్కకు తిరిగి మా బావగారు చెప్పాను నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందంట అనగానే ఆయన అక్కడ రోడ్డు మీద చదివి పడిపోయారు. నేను తిరిగి ఒక 2-3 ఫోన్స్ చేసి మా అంకుల్స్కి వాళ్ళకి ఇలా వచ్చింది న్యూస్, మీరు మాత్రం ఇంటికి రావద్దు ఎవరు, నేను అమ్మని ప్రిపేర్ చేయాలని చెప్పి నేను అక్కడి నుంచి వెనక్కి నడుస్తా అమ్మకి ఎలా చెప్పాలి అనేది ఆలోచించి ఒక స్క్రీన్ ప్లే తయారు చేశాను. ఇంటికి వెళ్ళి నేను అమ్మ నాన్నకి ఏదో పెయిన్ వచ్చిందంటే నేను ఇక్కడ తీసుకొచ్చామని చెప్పాను. మన ఇక్కడ హైదరాబాద్లో బెటర్ హాస్పిటల్ ఉంటుంది కదా. సో ఐ ఫీల్ టేకింగ్ అన్న సౌండ్ అన్న ఏదైనా కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఐ థింక్ ఆఫీసర్లో ఉన్న నాగార్జున క్యారెక్టర్లో ఉన్న ఒక వెరైటీ కానీ ఆ సబ్జెక్ట్ మ్యాట్లో ఉన్న వెరైటీ ఐ ఫీల్ ఎవ్రీవన్ విల్ ఫీల్ ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫిలిం. అది కంటెంట్లోంచి వచ్చిన విషయం. సో నాకు పర్సనల్గా నేను ఒక ఫిల్మ్ మేకర్గా ఎవరికైనా ఆశలు ఉండొచ్చు, ఏమైనా అవ్వబోతుంది, ఎవరికో పైలట్ అవ్వాలని ఉంటుంది, ఎవరికో డాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఎవరికో యాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఎవరికో ఫిల్మ్ మేకర్ అవ్వాలని ఉంటుంది. అవ్వాలని ఉండటానికి ఆ ఉండే అవకాశం కల్పించేవాడు ఉండాలి. నేను ఎప్పుడు పాపాలు చేయలేదు, నేను ఎప్పుడు పుణ్యాలు చేయలేదు, నేను ఎప్పుడు పెద్దల్ని గౌరవించలేదు, నేను ఎప్పుడు దేవుడిని కూడా నేను పూజించలేదు.
ఏ మంచి నేను చేయకపోయినా నాకు నాగార్జున అనే మంచోడు దొరికాడు నా లైఫ్లో. మరి అదే గత జన్మలో ఏమైనా చేసానేమో నాకు తెలియదు, నాకు గుర్తులేదు ఆబ్వియస్లీ, యూనో. సో ఐ ఫీల్, అంటే నేను మామూలుగా ఐ డోంట్ ఫీల్ ఎమోషనల్, ఐ డోంట్ ఎనీథింగ్, బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఈజ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. ఎందుకంటే నేను 2-3 మాటలు మాట్లాడితే నా కళ్ళలో నీళ్ళు వచ్చేటట్టు ఉన్నాయి. అది వస్తే మళ్ళీ నా రెప్యుటేషన్ పోతుంది, నాకున్న వైలెంట్ రెప్యుటేషన్ పోతుంది. సో అట్ ఎ పాయింట్ వర్మ గురించి వోడ్కా విత్ వర్మ బుక్లో ఆయన పెదమామ గారు ఇలా చెప్పారు. వర్మ నత్తలాంటి వాడు. తన మెత్తదనం ఎవరికీ తెలియకూడదని కేర్లెస్నెస్, పొగరు లాంటి షెల్స్ని తన చుట్టూ ఏర్పరచుకున్నాడు. కానీ నిజానికి వర్మ చాలా ఎమోషనల్. వర్మ ఎమోషనల్ అనే విషయం తన తండ్రి మరణం గురించి మాట్లాడినప్పుడు, అలాగే జియా ఖాన్ మరణం గురించి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మనం చూడొచ్చు. అదే వోడ్కా విత్ వర్మ బుక్లో వర్మ చిన్నమామ గారు ఇలా చెప్పారు. వర్మకు తన కూతురంటే ప్రాణం. ఆ అమ్మాయి పెళ్లికి తాను రాకుండా ఉంటాడేమో చూడండి, అప్పుడు నమ్ముతాను వర్మకు ఎమోషన్స్ లేవని అని అన్నారు. కానీ వర్మ తన కూతురు పెళ్లికి అటెండ్ అయ్యారు. చివరిగా వర్మ గురించి వర్మ మాటల్లోనే, వాట్ ఎవర్ ఐఎమ్ హియర్ టుడే, నేను అంటే వైల్డ్ హార్స్ లాంటి అవ్వచ్చు. అండ్ దట్స్ రీజన్ ఆల్సో ఐ మేక్ ఫ్లాప్స్, మిస్టర్ రాజమౌళి. ఐఎమ్ నాట్ ఎ టేమ్ హార్స్. యు ఆర్ ఛానలైజ్ అండ్ యూ ట్రాక్ అన్ని చెక్ చేసుకుని అది బాగుందా లేదా, పక్క దాంట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, యూ థింక్ లైక్ దట్. నేనేమో పరిగెత్తేస్తే ట్రాక్ అదే వచ్చేస్తుంది అనుకుంటా. ముందు స్టార్ట్ రన్నింగ్ అండ్ ద ట్రాక్లో ఒక ఆటోమేటిక్గా పడిపోతాం అని ఒక వైల్డ్నెస్ తోటి. అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ లైక్ ఏ గొప్పది చెప్పుకోవడం క్వశ్చన్ కాదు, దట్ ఈస్ మీ. అండ్ ఐ థింక్ దట్స్ ఆల్సో ద రీజన్ ఫర్ ద కైండ్ ఆఫ్ సినిమా ఐ మేక్. సో రాళ్ళు అలా వేస్తాం, కొడతానికి కొన్ని తగులుతాయి, కొన్ని తగలు.